కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా లాగా విమానాల్లో తిరగడానికి డబ్బులు ఉంటాయి గానీ ఆర్టీసీ వాళ్ళకి ఇయడానికి ఏమొచ్చిందని అడుగుతున్నాడు నెటార్ నారాయణ. స్ట్రైక్ చేస్తున్న వాళ్ళతో కలిసిపోయి స్లోగన్లు వేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, ఆర్టీసీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, ఆర్టీసీ కార్మికులు స్ట్రైకులు వద్దని చెప్పాల్సింది పోయి దగ్గరుండి ఎంకరేజ్ చేస్తున్నావా? తప్పు కదూ. ఇది దాదాపుగా 2-3 నెలలుగా చర్చలు జరిగినాయి. ఉన్న పరంగా సమ్మె చేసింది కాదు. వీళ్ళ వేతన ఒప్పందం పైన ఇప్పటి నుంచి పెండింగ్ ఉంది. డబ్బులు లేక స్టేట్ పేకల్లోతు కష్టాల్లో ఉంది. యాడ్ నుంచి వస్తాయి? మరి ప్రభుత్వ ఉద్యోగులందరికీ మంచిగా జీతాలు పెంచారు. అలాంటప్పుడు ఆర్టీసీ కార్మికులకి ఏమని చేశారు? ఇటా పోటీలు పడి అడిగితే సింగపూర్లో చంద్రబాబు తల తాకట్టు పెట్టాలా? శరీరానికి రక్త ప్రసరణకి నరాయంత ముఖ్యమో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకానికి ఆర్టీసీ కూడా అంతే ముఖ్యం. ఈది లైట్కి స్తంభం ఎంత ముఖ్యమో సిపిఐకి నువ్వు కూడా అంతే. ఆర్టీసీ కార్మికుల ద్వారా నష్టం వచ్చింది అంటే ఈ సమయం ఆపేసుకుంటాం. అస్సలు ఇయ్యమని అండంలే, అంత ఇయ్యలేమో అంటున్నారు. చెడగొట్టి నాశనం చేసింది ప్రభుత్వం అయితే కార్మికులపై కారణం చెప్పడం ఏంటి? ఇది దొంగ రాసినట్టు తప్ప ఇంకోటి కానే కాదు. మేము దానికి అంగీకరించలేదు. జీతాలు పెంచితే ఛార్జీలు పెంచాల్సి వస్తుంది. ఎటొచ్చి సచ్చేది జనాలే. మేము రేట్లు పెంచుతాము, మేము రవాణా ఛార్జీలు పెంచుతాము అంటున్నారు. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేస్తారు. గవర్నమెంట్ ఎంత స్థాయి దిగదంటే బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వచ్చింది. మేము ఛార్జీలు పెంచుతాం అంటే జనాన్ని రెచ్చగొట్టడానికి. నీకు ఆడేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటే ఈ రుద్దుకుంటారు. మీరు జీతాలు ఎమ్మెల్యే జీతాలు పెంచినప్పుడు ఎవరిని అడిగారు? మంత్రులకు జీతాలు పెంచినప్పుడు ఎవరిని అడిగారు? ముఖ్యమంత్రి సొంత విమానం వేసుకొని విజయ్ మాల్యా లాగా తిరుగుతున్నాడు ఎక్కడ పెడితే అక్కడ. దానికంటే ఎవరు ఖర్చు పెడతా ఉన్నాడు? తర్వాత 2600 కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకు పణంగా జనగా మొన్న ఇచ్చారు. అది కూడా ఎవడప్పు సొత్తు. అది పుష్కరాలకు 1500 కోట్ల రూపాయలు అప్పగిస్తున్నారు. అదేదో ఎవడప్పు సొత్తు. వడ్డమ్మ బడవ ఏలికేస్తే కాలికేస్తానంటే కుదరదు. ఆటితో ఏం పోలిక? ఆడికొచ్చే మాత్రం కనపడదా? ఆర్టీసీ కార్మికుల జీతం వచ్చేకాడికి ప్రజలను తెచ్చుకోవడానికి మీకు రేట్ ఛార్జీలు పెంచేస్తాను బెదరగొట్టడం అంటే ఇది కేవలం బ్లాక్మెయిల్ చేయడం తప్ప ఇంకోటి కాలేదు. నువ్వు ఇంకాస్త పెట్రోల్ పోయడమేనా? సెగ తగ్గించేది ఏమన్నా ఉందా? వీళ్ళు మొత్తం లెక్కేస్తే 500-600 పైన శాలరీ రాదు రోజుకి డ్రైవర్లకి. కానీ ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 1000 రూపాయలు డ్రైవర్లకి ఇచ్చి పెట్టుకుంటున్నారు. అంటే తాత్కాలిక డ్రైవర్లు కొత్తగా వచ్చిన 1000 రూపాయలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఆర్టీసీని నమ్ముకొని ఆర్టీసీ సంస్థ కోసం, ఆర్టీసీ లాభాల కోసం ప్రాణాలు తెగించి పోరాటం సాగించే డ్రైవర్కి మాత్రం 500 రూపాయలు మీకు రాదా? ఎమర్జెన్సీలో 50 అయ్యే మీటర్కి 100 ఇవ్వాల్సి వస్తుంది. ఇది తల్లికి తిండి పెట్టినవాడు పెన్నమ్మకు గాజులు తొడిగినట్టుగా ఈ శాశ్వతమైన డ్రైవర్లు మాత్రం ఇవ్వకుండా కొత్తగా వచ్చే 1000 రూపాయలు ఇవ్వడం అంటే ఇది కేవలం బిలో ద బెల్ట్ కొడుతా ఉన్నారు. ప్రభుత్వానికి తగదు. సచ్చినట్టు అడిగినంత ఇవ్వాల్సిందేనా? ఇంకో మాట లేదా? ఇప్పుడు అడిగిన కోరికలకు ఉద్యమ కోరికలేం కాదు. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారం ఏమని చెప్తాను తప్ప సౌతల్లి ప్రేమ మాకొద్దు. నువ్వేటా ఫిక్స్ అయ్యాక నో డైలాగ్స్. ప్యాకప్.